హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నా. మార్నింగ్ నిద్ర లేవటం అంటే మనందరికీ ఇష్టమే, కానీ ఒక్కొక్కసారి బాడీ సహకరించదనమాట. ఎంత లేద్దాం అనుకున్నా సరే 5:30కి అలారం పెట్టుకుంటే 6 అయిపోతుంది. కానీ 5:30కి ఫస్ట్ టైం అలారం రింగ్ అయినప్పుడు వెంటనే మనం మైండ్ని మేకప్ చేసుకున్నట్టు గుర్తు తెచ్చుకోవాలి. అంటే ముందు రోజు రాత్రి అనుకుంటాం కదా పొద్దున్నే లేవాలి అని. అలా లేవాలి అని చెప్పి అనుకున్నాను అని ఆ టైంలో గుర్తు తెచ్చుకుంటే, లేదా మన పిల్లల్ని లేపాలి, ఏదన్నా ఒక పని చెయ్యాలి ఖచ్చితంగా, లేదంటే డిలే అయిపోతుందని చెప్పి ఆ మినిట్లో మనకి మైండ్లో స్ట్రైక్ అయితే కనుక ఖచ్చితంగా నిద్రలేస్తాము. పడుకోవచ్చులే 10 నిమిషాలు 5 నిమిషాలు అనుకుంటే డెఫినెట్గా స్నూజ్ చేస్తాము. అట్లాగే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది, 6-6:30 అయిపోతుంది అనమాట టైం. సో ఆ ఒక్కటి మైండ్లో పెట్టుకుంటే మాత్రం లేవడం చాలా ఈజీ. మార్నింగే గార్డెన్ క్లీన్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ సిద్ధు లంచ్ బాక్స్ ప్యాక్ చేసే పని లేదనమాట ఆ రోజు. అందుకని సరే టైం ఉంది కదా, కొంచెం అదంతా ట్రిమ్ చేసేస్తే మళ్ళీ మేడ్ వచ్చే టైంకి రెడీగా ఉంటుంది. ఈ చిన్న కెటిల్ కొనుక్కునే దగ్గర నుండి మార్నింగ్ ఏదో ఒక సింపుల్ కషాయం ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇది ఏదో ఒక పేరు పెడదాము, స్టీపింగ్ కెటిల్, లేకపోతే జస్ట్ నార్మల్ కెటిల్ అనుకోవచ్చు. మధ్యలో చక్కగా మెష్ వచ్చింది కదా, అందులో ఏదైనా సరే మనకు కావాల్సిన లైక్ ఉసిరికాయలు, లేకపోతే వామాకు, గ్రీన్ టీ, ధనియాలు, సో ఏదైనా సరే కషాయం ప్రిపేర్ చేసుకోవాలి లైట్గా అన్నప్పుడు మధ్యలో అది వేసేసి హాట్ వాటర్ పోసేసి ఉంచితే ఒక 10-15 మినిట్స్కి చక్కగా అదంతా ఫ్లేవర్డ్ వాటర్ లాగా రెడీ అవుతుందన్నమాట. ఇది వచ్చేసరికి వేడిగా ఉంటుందంటే మనం తాగే వేడిలో ఉంటుందండి, చల్లబడదు అసలు. సిద్ధు కూడా బ్రేక్ఫాస్ట్కి ఓట్స్, బనానా, మిల్క్, కొద్దిగా సిన్నమన్ పౌడర్ వేసేసి ఒక స్మూదీ లాగా చేసిస్తున్నాను. ఇది తనకి చాలా నచ్చుతుందండి. ఇవి వచ్చేసరికి ఏంటంటే రోల్డ్ ఓట్స్, ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కానీ వేయించితే చాలా మంచిది. యాజిస్గా కూడా ఇలా స్మూదీస్లో యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ ఓట్స్ అయితే ఇంకా బాగా మెత్తగా కలిసిపోతాయి అన్నమాట. ఈ రోల్డ్ ఓట్స్ ఏంటంటే అక్కడక్కడ లైట్గా పలుకు తగులుతూ ఉంటుంది. మిల్క్ బాయిల్ చేసేసి ఉంచా కదా, అవి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు స్మూదీకి యాడ్ చేస్తున్నాను. బనానా స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. ఒకవేళ కావాలి అని అనుకుంటే ఒక డేట్ కానీ 2 కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, డేట్స్ అండ్ బనానా మిల్క్ షేక్. షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బనానా వేసినా డేట్స్ వేసినా షుగర్తో పని లేదు. ఇంతకు ముందులాగా ఈ మధ్య పార్క్కి వెళ్ళటం నాకు అంత కుదరట్లేదు టైము. సో అందుకని ఇంట్లోనే అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా సరే ట్రెడ్మిల్ చేయాలి అని పెట్టుకొని ఒక 20 మినిట్స్ లేదా నాకు ఎంతసేపు కుదిరితే అంతసేపు చేస్తున్నాను అనమాట డైలీ. ఇదైతే స్కిప్ చేయకుండా చూస్తున్నా మ్యాక్సిమం. మార్నింగ్ మెడిటేషన్, లైక్ మార్నింగ్ మళ్ళీ 9 o'clock 9:30కి అట్లాగా కొంచెం వాక్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి వంకాయ కూర చేస్తాను. ఒక్కొక్కసారి ఏమో సెపరేట్ కర్రీ అలా చేయాలి అని అనిపించదు. పొద్దున్నే ఏదో ఒక కూర చేసేసి సిద్ధుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి మేము కూడా అదే తినేస్తాము. ఒక్కొక్కసారి ఏమో సిద్ధుకి స్పెషల్గా ఏదైనా చేసి ఆఫ్టర్నూన్ ఇట్లాగా మా కోసం అని చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ చేస్తే మాత్రం కొంచెం ఇల్లు మెస్సీగానే అనిపిస్తుంది. అంటే సెకండ్ టైం మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. మార్నింగే చక్కగా డస్టింగ్ అదంతా చేస్తా అండి, నీట్గా ఎక్కడొక్కడ సర్దేశాను. అండ్ కుషన్ కార్స్ కూడా మార్చాను అనమాట. ఇవి మార్చినప్పుడు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను. ఈ మధ్య డైలీ వ్లాగ్స్ చేయట్లేదు కాబట్టి ఊరికి అప్డేట్ ఇస్తున్నా. అండ్ మొన్న ఎవరో అడుగుతున్నారనమాట, కలర్డ్ బెడ్షీట్స్ మీరు వాడరా అని చెప్పి. అంటే అలవాటు పోయిందండి, ఎక్కువగా వైటే ఇష్టపడుతూ ఉంటాను. ఈ ఫ్లీస్ బ్లాంకెట్ కొత్తగా తీసుకున్నా సిద్ధు కోసం అని చెప్పి. తను ఇలా మెత్తగా వైట్గా ఉండేది ఇష్టపడుతున్నాడు అనమాట. ఇది యాక్చువల్లీ క్రీమ్ కలర్లో ఉంది, ఆఫ్ వైట్. ఈ క్వాలిటీ బాగుంది. నేను యాక్చువల్లీ ఇలాంటిది ఇంకొకటి ఉంటుంది, నా ఓల్డ్ వీడియోస్లో చూసే ఉంటారు కదా మీరు, వైట్ కలర్ది. అది వచ్చేసరికి విజయవాడ మెట్రోలో తీసుకున్నా. క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అది నాకు ఈ సరౌండింగ్స్లో దొరకలేదు. అండ్ ఒకవేళ ఉన్నా సరే ట్రిమ్మింగ్స్ అవి బాగాలేదన్నమాట. సో నేను ఏం చేశాను అంటే ఆన్లైన్ ఆర్డర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి అమెజాన్లో చెక్ చేయొచ్చు. ఈ ఫ్లీస్ బ్లాంకెట్స్కి ఏంటంటే కొద్దిగా వేరే క్లాత్కి ఆ థ్రెడ్స్ అన్నీ అంటుకుంటాయి అన్నమాట. దీని నేచరే అంతా. ఇది వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా ఎక్కువ అంటుకుంటుంది. సిద్ధుది ఒక బ్లాక్ షార్ట్ ఉంది, వాటి మీద అయితే బాగా డాట్స్గా అంటుకుంటా ఉంది. అది ఒక్కటే నచ్చలేదు. మేబీ కపుల్ ఆఫ్ వాషెస్ తర్వాత ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వచ్చు.
ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా బోర్వెల్ అది డ్రిల్ చేపిస్తున్నాము అని. ఫైనల్గా వాటర్ వచ్చాయి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాటర్ క్వాలిటీ అది కూడా బాగుందనమాట. ఐ థింక్ 150 feet డీప్ వెళ్ళారు. అక్కడ నుండి ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఐ థింక్ ఒక 10 or 20 feet వరకు వెళ్ళినట్లున్నారు. మొత్తానికి ఫ్రెష్ వాటర్ వచ్చి వాళ్ళు మామూలుగా టేస్టింగ్కి ఇస్తారు, కానీ నేనైతే టేస్ట్ చేయలేదండి. అంటే నాకు కొంచెం భయం అనమాట, ఎక్కడన్నా జలుబు చేస్తుందేమో అని చెప్పి. అవి ఇంకా ప్యూరిఫై అవ్వవు కదా అప్పుడే, కొంచెం అంటే సాయిల్తో పాటే వస్తూ ఉంటుంది. వాళ్ళకి టీ పెడుతున్నాను. ఒక 10 మంది ఉన్నారనమాట మొత్తము. ప్రతిరోజు 10 మందికి టీ పెట్టడం అంటే నాకు అలవాటు ఉండదు కదండి. సో క్వాంటిటీ అటు ఇటు అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తగ్గుతుంది, ఒక్కొక్కసారి పెరుగుతుంది. మీలో ఎంతమందికి చక్కగా ఎంతమంది వచ్చినా సరే కరెక్ట్గా అందరికీ సరిపడా టీ పెట్టవచ్చు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే అలా చేయటం కూడా అదొక ఆర్ట్. మనం లైక్ దాన్ని పట్టించుకోము, కానీ లైక్ ఐబాల్ చేసేసి 2-3కి పెట్టేసేయమంటే నేను పెట్టేస్తాను. అక్కడికి ఏంటంటే సరిపోతే లేకపోతే లేదనమాట. డైలీ ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళు అండ్ మా మేడ్ అడ్జస్ట్ అయిపోతాము కొంచెం పోసుకొని. కానీ ఇట్లా 10 మంది ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కొంచెం కాషియస్గా ఉంటాం అనమాట. అయ్యో సరిపోతాయా లేదా, ఇది ఎక్కువైందా అది తక్కువైందా అని. దట్టు ఏంటంటే ఇలా వర్కర్స్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు మనం ఇస్తున్నాం కదా అని బయటికి వెళ్ళరు కదా. సో ఆ టేస్టీగా కూడా పెట్టాలి, టీ షాప్లో వాడు పెట్టినట్టు పెట్టాలన్నమాట. సో ఇదంతా కౌంట్ అవుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇంట్లో పెయింట్ వేసేటప్పుడు నేను మామూలుగా మేము షుగర్ తక్కువ తింటాం కదా. సో అలా అలవాట్ల పొరపాటులాగా పెట్టేస్తే అబ్బాయి తాగి నేను లాస్ట్లో అడిగాను అనమాట, టీ సరిపోయిందా, షుగర్ సరిపోయిందా అంటే చాలా లేదని నవ్వుతున్నాడు. ఇంకా అప్పటి నుండి ఏంటంటే కొంచెం టేస్ట్ చేసి ఇస్తూ ఉంటాయి ఎవరన్నా వస్తే. ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదండి, అది వచ్చేసరికి ఏంటంటే నార్మల్ మాన్యువల్ డ్రిల్ అనమాట. బోర్వెల్ లైక్ డ్రిల్ చేసేటప్పుడు ఫస్ట్ మాన్యువల్ డ్రిల్ తోటి చేస్తారు. అంటే అక్కడ గ్రౌండ్ క్వాలిటీని బట్టి ఉండే సాయిల్ వాటిని బట్టి అంట. అండ్ మన ఈ ఏరియాలో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఒక 80 feet వచ్చేసరికి మాన్యువల్ డ్రిల్ తోటి చేశారు. ఎందుకంటే ఇసుక అదంతా ఉంది. ఒకేసారి పవర్ డ్రిల్ పెట్టేశారు అంటే ఆ ఇసుక మట్టి అంతా కూడా బయటికి ఇట్లాగా వాటర్ ఎట్లా అయితే ఫోర్స్గా వస్తుందో అలా డ్రిల్ పెట్టగానే అదంతా తన్నుకుంటా బయటకు వస్తుంది. వాటర్ అయితే ఇప్పుడు వర్కర్స్ మీద పడ్డా దే వోంట్ మైండ్, బట్ అది మట్టి ఇసుక అవన్నీ పడితే కళ్ళల్లోకి వెళ్తాయి, అది మంచిది కాదు కదా. సో అందుకని చెప్పి ఫస్ట్ మాన్యువల్ డ్రిల్ తోటి చేసి ఆ తర్వాత పవర్ డ్రిల్ తోటి ఆ స్టోన్ ఎక్కడైతే పడిందో అక్కడ నుండి పవర్ డ్రిల్ తోటి చేస్తారు. మేము ఫినోలెక్స్ పైప్స్ వేయించామండి. ఇది కానీ ఆశీర్వాద్ కానీ రెండిట్లో ఏదన్నా చెప్పారు. సో మాకు అవైలబుల్ దగ్గరలో ఉన్నదైతే ఇది దొరికింది. సో అందుకని ఫినోలెక్స్ వేయించేసాము. ఇంకా నైట్ డిన్నర్కేమో బయటికి వెళ్ళిపోయామన్నమాట సిద్ధుని తీసుకొని. అక్షరాస్కి వెళ్ళాము. ఇది యాక్చువల్లీ పోరూరు దగ్గర ఉంటుంది. ఎవరైనా సరే ఆ ఏరియాలో ఉంటే అక్షరాస్ ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది రెస్టారెంట్. వాళ్ళ దగ్గర టాకోస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో మా శంకుస్థాపన గురించి షేర్ చేస్తే అందరూ కూడా విష్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నిన్న భూమి పూజ వీడియో షేర్ చేసిన తర్వాత మీలో చాలామంది నాకు విష్ చేశారు అండ్ పెద్దవారు బ్లెస్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నా హ్యాపీనెస్ని నేను షేర్ చేసుకున్న తర్వాత మీలో చాలామంది మాకు హ్యాపీగా ఉంది, మేము కట్టుకున్నంత సంతోషంగా ఉంది అని అన్నారు, నన్ను విష్ చేశారు కదా. దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఎందుకంటే అవతల వాళ్ళ హ్యాపీనెస్ని మన హ్యాపీనెస్ అనుకోవటం అనేది ఈ రోజుల్లో చాలా రేర్గా జరుగుతుంది. అండ్ నేను చాలా లక్కీ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి మంచి సబ్స్క్రైబర్స్ నాకు ఉంటారు. నిజంగా నా బ్లెస్సింగ్ అండి అది. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొంతమంది క్వశ్చన్స్ అడిగారు ఎంత స్క్వేర్ ఫీట్ అనేది. నేను నిన్న వీడియోలో షేర్ చేయలేదు కదా, సో ఎప్పుడు కొన్నాను అని కూడా అడిగారు అనమాట మన వాళ్ళు. ఇది వచ్చేసరికి 2018లో పర్చేస్ చేసాము. 131 square yards అంటే 131 గజము. అండ్ సెంట్స్ విషయానికి వస్తే ఐ డోంట్ నో అండి, లెస్ దాన్ ఆర్ అరౌండ్ 3 cents ఉండొచ్చు. అండ్ స్క్వేర్ ఫీట్లో చూసుకుంటే 1200 square feet అండి సైట్ ఏరియా. సెట్ బ్యాక్స్ వదులుకొని చక్కగా ఒక చిన్న ఇల్లు వస్తుందన్నమాట మనకి. కింద 1 bedroom, పైన 2 bedrooms వస్తాయి. ఇప్పుడు మేము ఉన్నది ముగ్గురమే కాబట్టి ఒక గెస్ట్ బెడ్రూమ్, సిద్ధుకు ఒక రూమ్ అండ్ మా ఇద్దరికి ఒక రూమ్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం. 2 living rooms వస్తాయి, డైనింగ్, కిచెన్ అండ్ స్టేర్స్ అది కామనే కదా.
మనకి ఇక్కడ G+1 డ్యూప్లే ప్లాన్ చేస్తున్నాం అనమాట. మేము 3 ఫ్లోర్స్కి వెళ్ళట్లేదు, అంటే G+2కి వెళ్ళట్లా, ఎందుకంటే నాకు అంత పెద్ద ఇల్లు అవసరం లేదు అని అనిపించింది. ఉండేది ఎక్కువగా మేము ముగ్గురమే ఇక్కడ. ఎప్పుడన్నా మమ్మల్ని చూడటానికి వస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ ఎప్పుడన్నా మా దగ్గర ఎక్కువ రోజులు అమ్మ వాళ్ళు ఉండాలి అని అన్న, అత్తయ్య గారు వాళ్ళు ఉండాలన్నా ఒక రూమ్ అయితే ఉంటుందన్నమాట. వీ కెన్ అడ్జస్ట్, అందరు కూడా అడ్జస్టింగ్ మెంటాలిటీ కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మేము ఇక్కడ 2 బెడ్రూమే బాగా అడ్జస్ట్ అవుతామని మీ అందరికీ చాలా మందికి తెలుసు కదా. వై ఇండిపెండెంట్ హౌస్ అనే క్వశ్చన్ ఎవరికన్నా రావచ్చు కదా, సో అది కూడా చెప్తాను. మా హస్బెండ్కి నాకు ఏంటంటే ఇద్దరికి ఇండిపెండెంట్ హౌస్ అంటే చాలా ఇష్టం. బికాజ్ ఇట్ విల్ బి క్లోజ్ టు ద గ్రౌండ్, అంటే కార్ దిగి అలా గేట్ దగ్గరికి రాగానే మేము ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్, దట్ ఈస్ వాట్ వీ వర్ డ్రీమింగ్ ఆఫ్ అనమాట ఇప్పటి వరకు కూడా. అందుకని అట్లా చిన్నదైనా సరే కాంపాక్ట్గా ఉన్నా పర్వాలా కింద ఒక బెడ్రూమ్ పెట్టేసుకొని చక్కగా చిన్నిల్లు కట్టుకుందాము అని అనుకున్నాము. అండ్ దీని గురించి ఎంత స్ట్రగుల్ అయ్యామంటే ఈ ప్లాన్ గురించి. కింద బెడ్రూమ్ పెట్టకపోతే కొంచెం పెద్ద ఇల్లే వస్తుంది అనమాట, అంటే స్పేషియస్గా వస్తుంది. కింద బెడ్రూమ్ పెట్టేసేస్తే మనకి కొద్దిగా చిన్న లివింగ్ రూమ్, చిన్న స్టేర్స్ పెట్టుకోవాలి, చిన్న డైనింగ్ అలా వస్తున్నాయి. కిచెన్ మాత్రం ఒకటే కామన్. ఇప్పుడు నేను పెద్ద ఇల్లు కట్టుకున్నా, చిన్న ఇల్లు కట్టుకున్నా, కిచెన్ మాత్రం ఒకటే సైజ్ వస్తుంది అనమాట. సో ఇంకా ఆలోచిస్తూ ఉంటే లిఫ్ట్ పెట్టుకుందాం అని అనుకున్నాం. లిఫ్ట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ అగైన్ మళ్ళీ ఇంట్లో నాకు అనిపించింది. అండ్ ఇంకొక సజెషన్ కూడా వచ్చిందండి, లిఫ్ట్ పెట్టుకొని చక్కగా 3 బెడ్రూమ్స్ పైన పెట్టుకోమని అలా కూడా అన్నారు. బట్ నాకేంటంటే ఫంక్షనల్గా ఉండాలి ఇల్లు అంటే, అండ్ ప్రాక్టికల్గా ఉండాలి అని అనుకుంటున్నా. లిఫ్ట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ అని అనట్లా ఇక్కడ నేను. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కింద బెడ్రూమ్ రాకుండా ఉత్త లిఫ్ట్ పెట్టుకొని అస్తమానం స్టేర్స్ యూజ్ చేసుకుంటా పైకి వెళ్ళటం అనేది నాకు ప్రాక్టికల్గా అనిపించలేదు. అండ్ కింద బెడ్రూమ్ లేకపోవటమే అసలు నాకు నచ్చలేదు ఆ కాన్సెప్ట్ అనేది. ఎందుకంటే కిచెన్, డైనింగ్ ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ప్రతిసారి పడుకోవాలి, లేకపోతే ఏదైనా కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఒంట్లో బాగాలేదని అన్నప్పుడు ప్రతిసారి పైకి కిందకి తిరుగుతూ ఉండాలి. అలా కాకుండా కింద ఒక బెడ్రూమ్ ఉంటే ఎప్పటికీ మంచిది. మనం పైకి ఎక్కలేకపోయినా సరే చక్కగా ఇల్లంతా మనకి కిందే ఉంటుంది అనమాట. పైన ఏంటంటే ఓన్లీ మనం పడుకోవడానికి జస్ట్ ఒక రిక్రియేషన్కి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా. సో నా ఐడియా అది. ఇంకా దాని ప్రకారం నేను ఆర్కిటెక్ట్తో మాట్లాడుతూ ఉన్నాను, నాకు మంచి ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మా బిల్డర్ వచ్చేసరికి ఎవరు అనేది నేను తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాక నేను చెప్తానండి. మోస్ట్లీ కన్స్ట్రక్షన్ ఏంటంటే వచ్చే నెల ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఫ్లోర్ ప్లాన్ 99% ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా ఇవాళ ఒక మీటింగ్ ఉంది, అది అయిపోతే కనుక మొత్తం ఫ్లోర్ ప్లాన్ క్లోజ్ చేసేసి తర్వాత స్ట్రక్చరల్కి వెళ్తారు. ఆ స్ట్రక్చరల్ కూడా కొంచెం నాకు బేసిక్ వేసి పంపించారనమాట ప్లాన్. బట్ స్టిల్ స్ట్రక్చరల్ అంటే మన బీమ్స్, పిల్లర్స్ అవన్నీ వస్తాయి కదా అవి. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలంటే, మన ప్లాన్ నాకు ఈ రూమ్ ఇక్కడ కావాలి, కిచెన్ ఇక్కడ కావాలి, డైనింగ్ ఇక్కడ కావాలి అని చెప్తాం కదా. చెప్పిన తర్వాత ఆర్కిటెక్ట్ ఏం చేస్తారంటే దానికి మనం చెప్పినట్టు మొత్తం హౌస్ ప్లాన్ డ్రాఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత అది స్ట్రక్చరల్ టీమ్కి పంపిస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే మనం చెప్పిన ప్లాన్ ప్రకారం ఎక్కడ పిల్లర్స్, కాలమ్స్ రావాలో వాళ్ళు మార్క్ చేస్తారనమాట. అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద బిల్డింగ్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు. చేసి మనం ఇప్పుడు మళ్ళీ మనకి ప్లాన్ పంపించి ఈ రూమ్లో ఈ మధ్యలో పిల్లర్ వస్తుంది మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం అంటారు. నో నాకు ఇక్కడ పిల్లర్ వద్దు కాబట్టి ఈ రూమ్ని డిఫరెంట్గా మార్చేయండి అని చెప్తాము. లేకపోతే ఈ చివర పిల్లర్ వచ్చింది అనుకోండి, మీకు కొంచెం పిల్లర్ కనిపిస్తుంది, ఇంతవరకే వాల్ వస్తుంది, అలా చెప్తా ఉంటారనమాట. సో అది కూడా ఆ స్టేజ్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఇవన్నీ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ మనకి 1.5 months పడుతుంది అనమాట. ఈ 1.5 months కూడా మనం చాలా పేషెంట్గా చాలా టైం తీసుకొని మన ఇల్లు ఎలా కావాలి అని అనుకుంటాము. మనం ఏమనుకుంటామంటే ఒకటి మైండ్లో పెట్టేసుకుని నాకు ఇలాగే కావాలి అని అంటాం. కానీ మనకున్న స్థలంని బట్టి, మనకున్న షేప్ ఆఫ్ ద సైట్ని బట్టి అది పాసిబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఏమో మనం ఊహించేసుకుంటాం చాలా పెద్ద ఇల్లు వస్తుంది అని, ఒక్కొక్కసారి ఏమో అమ్మో చిన్నదే వస్తుందేమో కదా అని అనుకుంటాం. కానీ టు అవర్ సర్ప్రైజ్ పెద్దది రావచ్చు. సో అట్లా వీ డోంట్ నో ఎట్లా వస్తుంది అనేది, అన్లెస్ వాళ్ళు మీకు ఇంత సైజ్ వస్తుంది అని చెప్పి చెప్తారు. అప్పుడు మనం ఏంటంటే వీల్ స్టార్ట్ ఒక టేప్ తీసేసుకొని మనం ప్రెజెంట్ ఉంటాను ఇంట్లో
ఇది ఇంత వస్తుందంట, ఇంత వస్తుందంట అంట. అక్కడి నుంచి చేంజ్ అయిపోతుంది మొత్తం అంతా. ఓహో ఇంతే వస్తుందా, మనం ఇంకొంచెం పెంచుకుందాం అని చెప్పి మళ్ళీ అక్కడ కరెక్షన్స్ అవన్నీ, చేంజెస్ అవన్నీ చెప్తాం. ఆ చేంజెస్ చెప్పిన తర్వాత ఆ డ్రాఫ్ట్ చేయడానికి వాళ్ళకి కొంత టైం పడుతుంది అనమాట. అట్లీస్ట్ 1 or 2 days తీసుకుంటారు ఫాస్ట్గా చేసేవాళ్ళు అయితే. ఎందుకంటే మన ఒక్కరికే కాదు కదా చేసేది, వాళ్ళు డిఫరెంట్గా అపార్ట్మెంట్స్, ఆఫీసెస్, హోమ్స్ చాలా డిజైన్ చేస్తూ ఉంటారనమాట ఒక టీం అనేసరికి. మన మీదే ఫుల్ టైం పెట్టాలి అని అంటే వాళ్ళకి అక్కడ వర్క్ జరగదు. బికాజ్ వాళ్ళంతా కూడా కమర్షియల్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో మనం కూడా ప్రెషరైజ్ చేయకూడదు, జస్ట్ అడుగుతూ ఉండాలన్నమాట. అంటే బాగా వర్క్ చేయని వాళ్ళని ప్రెషరైజ్ చేయొచ్చు, కానీ చేసే వాళ్ళని ఏంటంటే కొంచెం టైం ఇస్తే వాళ్ళు మనకి మంచిగా చేసిస్తారు. సో అట్లాగా మనకి ఈ ప్లానింగ్లో చాలా టైం అనేది తీసేసుకుంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కమ్స్ బిట్వీన్ ఈజ్ వాస్తు. మనకి ఇప్పుడు నేను వచ్చేసరికి ఏంటంటే మా డాడీ నాకు బేసిక్ వాస్తు అనేది ఒకటి చెప్పారనమాట, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి అని చెప్పి. ఇంకా నా మైండ్లో ఉండిపోయింది కాబట్టి నేను అకార్డింగ్ టు దట్ ముందే ఈ ప్లాన్ చేసేసుకొని చెప్పాను వాళ్ళకి. అండ్ తర్వాత మా అన్నయ్య వాస్తు కన్సల్టెంట్ ఉన్నారనమాట. సో తను లైక్ ఇది ఇది వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిసైజ్గా చూస్తారు. అంటే లైక్ డోర్స్, విండోస్ ఎన్ని రావాలి, ఎక్కడ రావాలి, సెంటర్లో రావాలా, పక్కకి రావాలా, ఇవన్నీ ప్రిసైజ్గా చెప్తారనమాట. అంటే వాటి పొజిషన్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి అనేది. ఇప్పుడు సపోజ్ కిచెన్ ఉందనుకోండి, కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ డోర్స్ పెట్టొద్దు అని అంటారు. బికాస్ దట్ ఈస్ అ ఫైర్ ప్లేస్, అంటే అది ఆగ్నేయం అంటారు. అట్లా వాటర్ ఎలిమెంట్స్ ఎక్కువగా రాకూడదు అటువైపు. మొత్తం అన్ని ప్రిసైజ్గా చెప్తారనమాట. అండ్ మా అన్నయ్యకి నాకు మంచి డిస్కషన్ జరుగుతూ ఉండేది రోజు దీని గురించి. ఆయన లైక్ ఆల్రెడీ నేను కరెక్ట్ ప్లేస్మెంట్స్ నేను ఆర్కిటెక్ట్కి ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ ప్లేస్మెంట్స్ అవి ఎక్కువ చేంజ్ అవ్వాలా, బట్ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి, ఇది ఇలా రావాలి అలా రావాలని ఆయన చెప్తా ఉన్నారు, నన్ను గైడ్ చేస్తున్నారు. సో అక్కడ నాకు చాలా టైం సేవ్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన బడ్జెట్, మెయిన్ థింగ్ ఇస్ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. వెన్ యూర్ గోయింగ్ ఫర్ ఎ బడ్జెట్ హోమ్, మనం టూ మచ్గా వెళ్ళిపోకుండా మంచి మెటీరియల్ కోసం ఎక్కడ సోర్స్ చేసుకోగలమో అది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి. అండ్ వాటికి అది సోర్స్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు రిలయబుల్గా ఉండాలన్నమాట. మనకు ఒక మెటీరియల్ చూపిస్తారు, వాళ్ళు కరెక్ట్గా అదే ఇవ్వాలన్నమాట మనకి. సో అలా రిలయబుల్ సోర్స్ ఉండాలి, ఆ ప్రోడక్ట్ అనేది మంచి ఫంక్షనల్గా ఉండాలన్నమాట మనకి. ఇప్పుడు లగ్జూరియస్ హోమ్స్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు అప్ టు డేట్ ఉంటారనమాట. అలా అంటే పెద్ద పెద్ద బంగ్లాస్, మ్యాన్షన్స్ కట్టుకునే వాళ్ళు ఏంటంటే మాకు లేటెస్ట్ కావాలి అని అడుగుతారు. వాళ్ళు ఫంక్షనల్ ఉందా లేదా అనే దానికన్నా కూడా దే వాంట్ ద లేటెస్ట్ వన్ అండ్ ద కాస్ట్లియర్ వన్ అనమాట. సో అది వచ్చేసరికి ఏంటంటే మనకి ఫంక్షనల్గా ఉండకపోవచ్చు, అది మనము వాటికి అట్రాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక స్టోర్కి వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ ఒక ఫాసెట్ ఉందనుకోండి, అది బాగా కాస్ట్లీ చూపించేస్తారు మనకి. ఏదైనా టాయిలెట్స్ కానీ ఫాసెట్స్ కానీ ఏవైనా సరే కాస్ట్లీ చూపిస్తారు. కానీ మాకు ఇది కాదయ్యా కావాల్సింది, మేము ఇంకా తక్కువ, మాకు మంచిది కావాలి, ఫంక్షనల్గా ఉండాలి, మేము ఇంతకన్నా ప్రైస్ ఎక్కువ పెట్టము అని చెప్పి మనం చెప్పాలన్నమాట వాళ్ళకి. మనం వెళ్ళగానే మాకు మంచిది కాస్ట్లీ చూపించండి అని అనగానే ఇంకా మనకి ఇంత బిల్లేసి పంపిస్తారు. సో అక్కడ మాత్రం మనం చాలా తెలివిగా ఎంత తగ్గి ఉంటే మనకే మంచిది, అది యాక్చువల్లీ బోల్డ్ అని డబ్బులు మిగులుతాయి. అండ్ ఈ మిగిలిన డబ్బులు మాత్రము అది మన చేతుల్లో అయితే ఉండదండి. డెఫినెట్గా ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడో చోటకి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ సేవ్ చేసుకుంటామా, మళ్ళీ అదేంటంటే చక్కగా మిగిలిన డబ్బులు ఇంకొక చోట మంచిది ఏదైనా తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్స్ చెప్తున్నాను కదండి. ఇప్పుడు ట్యాప్స్ వచ్చేసరికి ఏంటంటే నేను ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్లో ఒక 8 years నుంచి ఉంటున్నాను కాబట్టి మాకు సాల్ట్ వాటర్ ఉన్నాయి. నాకు ఎంతవరకు నేను ఖర్చు పెడితే నాకు ఇది యూజ్ అవుతుంది, ఎంత కాలం వాడుకోగలను అనేది నేను అనలైజ్ చేసుకోగలను. సో దాని ప్రకారం నేను ఒక ప్రైస్ రేంజ్లో నేను అవి తీసుకుంటాను. ఇప్పుడు ఫ్లోరింగ్ అండి, ఫ్లోరింగ్ కూడా అంతే. గ్రౌండ్ వాటర్ తోటి ఫ్లోర్ తుడుస్తూ ఉంటే వాటి షైనింగ్ తగ్గిపోతాయి అనమాట కొన్ని రోజులకి. ఈవెన్ కౌంటర్ టాప్ మీద గ్రానైట్ కూడా షైనింగ్ చాలా వరకు తగ్గిపోయింది. బికాస్ నేను కెమికల్స్ వేసి తుడుస్తాను ఒకటి, అది ఇప్పుడు మానేసాను యాక్చువల్లీ. తుడుస్తాను ఒకటి, అండ్ గ్రౌండ్ వాటర్ యూజ్ చేయటం వలన. అండ్ సీజనల్గా కూడా ఈ గ్రానైట్, మార్బుల్ అనేవి వాటి షైన్ లేకపోతే వాటి కలర్, షైన్ కాదు కలర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. మెయిన్గా గ్రానైట్ది. ఇలాగ మేము ఏంటంటే ఫ్లోరింగ్ చూడటానికి వెళ్ళాము, గ్రానైట్ చూడటానికి వెళ్ళాము మార్బుల్ దగ్గర. అండ్ మార్బుల్ వచ్చేసరికి ఏంటంటే మా బాబాయ్ బిల్డర్ ఉన్నారనమాట గుంటూరులో. ఆయన మంచి ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు నాకు డోర్స్ గురించి, మార్బుల్ గురించి, వాటన్నిటి గురించి. మా విజయవాడ ఇంట్లో అండ్ వాళ్ళ గుంటూరు ఇంట్లో వేసింది మకరానా మార్బుల్ అంట. అది సోర్స్ చేసుకోమని అన్నారు, ఎక్కడైనా మంచి దొరుకుతాయేమో తక్కువకి అని.
బట్ అదొచ్చేసరికి ఏంటంటే మాకు ఇక్కడ చెన్నైలో ప్రాబ్లం ఒకటి ఉందండి. ఏ రా మెటీరియల్ తీసుకున్నా సరే మాకు వేరే అదర్ ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే, అంటే అదర్ మెట్రో సిటీస్తో కంపేర్ చేసుకుంటే మాకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఇక్కడ చెన్నైలో. సో ఈవెన్ విత్ బెంగళూరు, ముంబైతో కంపేర్ చేసుకున్నా సరే మాకు ఇక్కడ ఎక్కువ అనమాట. ఎందుకంటే రా మెటీరియల్ చుట్టుపక్కల అవైలబిలిటీ అనేది కొన్ని రా మెటీరియల్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుందన్నమాట, కామాక్షి స్టీల్ అని చెప్పి. అండ్ మన మెయిన్ స్టీల్ ఏంటంటే టాటా స్టీల్, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటివి సోర్స్ చేసుకోవాలంటే కొంచెం కష్టం, ఇక్కడ మనకి కాస్ట్ పడుతుంది. ఈవెన్ నేను బోర్ వేయించాను, మీకు 2 రకాల పైప్స్ గురించి చెప్పాను, ఫినోలెక్స్, ఇంకొకటేమో కేరళ బ్రాండ్ నేమ్స్ ఎందుకులే చెప్పడం అనేది నేను చెప్పట్లేదు. సో ఈ రెండిట్లో చూసుకుంటే నాకు ఫినోలెక్స్ మంచిది, దీనికన్నా కూడా ఆశీర్వాద్ చాలా మంచిది అని చెప్పి ఇలా చెప్తా ఉన్నారు. సో నేను బెటర్ ఎక్కడ సోర్స్ చేసుకోగలనో చూసుకొని ఫినోలెక్స్ నాకు డీలర్ దగ్గర నుంచి తీసుకొచ్చి వేయాలి అని చెప్పి నాకు గట్టిగా కూర్చున్నా అనమాట. ఇంకా అతను అవే తీసుకొచ్చి వేశాడు. సో అట్లా మనం చాలా నేర్చుకోవచ్చు ఈ ప్రాసెస్లో, చాలా తెలుసుకోవచ్చు, చాలా ఫన్ ఉంటుంది. అండ్ అంత హెడేక్, డిప్రెషన్ కూడా ఆబ్వియస్లీ ఉంటుందండి. డిప్రెషన్ ఎందుకు అని అంటే మనకు కావాల్సినవి త్వరగా దొరకవు అనమాట. మనం ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో డెఫినెట్గా అది చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక టెన్షన్ ఉంటుంది, జరగదా ఇప్పుడు, ఇది ఇలా రాదా అని. ఎందుకంటే ఈ ప్లానింగ్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వన్ టైం థింగ్. నేను ఐ కాంట్ వెయిట్ ఫర్ దట్ టు హ్యాపెన్. ఇప్పుడు ఈ ఒకటి కొనాలి, ఏదైనా ఫ్లోరింగ్ కొనాలి అని అంటే నేను విత్ ఇన్ ఒక 4 months ఆఫ్ టైంలో కొనాలి. సో నాకు ఇదే కావాలి, నా బడ్జెట్లో రావట్లా. సో నెక్స్ట్ నేను ఏంటనేది నేను ఇప్పటి నుంచి చూసుకుంటా ఉంటే కానీ నాకు అప్పటికి కరెక్ట్ థింగ్ దొరకదు అనమాట. సో అక్కడ ఒక చిన్నగా మనం లో ఫీల్ అవుతూ ఉంటాం, లేదు ఇలా కాదు, ఇంకొకటి చూద్దాం అని చెప్పి మళ్ళీ సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఇంకా ఈజీ అయిపోయింది, యూట్యూబ్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ పింట్రెస్ట్ ఉంటుంది, పింట్రెస్ట్లో కూడా మనం బోల్డ్ అన్ని డిజైన్స్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా రకరకాలుగా లైక్ మెటీరియల్ మనకు తెలియకపోవచ్చు కానీ మనకి డిజైన్ వైజ్గా, ఇంటీరియర్ వైజ్గా పింట్రెస్ట్ బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ గూగుల్, యూట్యూబ్ ద్వారా మనం మెటీరియల్ బాగుంది లేదు అనేది చూసుకోవచ్చు. అక్కడ కూడా ఏంటంటే ఒక్కొక్కళ్ళు సపోర్ట్ చేస్తారు. సో మనం బయట 10 మందిని అడిగి తెలుసుకుంటే చాలా బెటర్ అనమాట. మనం బోల్డ్ అని డబ్బులు మిగిల్చుకోవచ్చు యాక్చువల్లీ అందరిని అడిగితే. కొంచెం దిష్టి తగులుతుంది అని చెప్పి తొందరగా ఎవరికి చెప్పరు అందరూ. బట్ యూనో వీ డోంట్ నో ఎవరి నుంచి ఏ ఇన్పుట్ వస్తుందో తెలీదు. మంచి ఇన్పుట్స్ రావచ్చు అనమాట మన టైం బాగుంటే. అందుకని ఒక 2-3 అట్లీస్ట్ కన్సల్ట్ చేయడంలో తప్పు లేదు అని అనిపిస్తుంది నాకు. నేనైతే లైక్ నాకున్న సర్కిల్లో ఎవరైతే నాకు ఈ విషయాలు లో హెల్ప్ చేయగలరు, సజెషన్స్ ఇవ్వగలరు అని అనుకున్నానో వాళ్ళని డెఫినెట్గా నేను రీచ్ అవుట్ అవుతున్నాను అనమాట. ఎలా అంటే ఇప్పుడు వాస్తు వచ్చేసరికి మా పెద్దనాన్నగారి అబ్బాయి ఉన్నాడు, సొంత పెద్దనాన్నగారి అబ్బాయి. సో తను చూసుకుంటున్నారు. అండ్ మా ఫ్రెండ్ ఏమో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది రైట్ ఫ్రమ్ ఈ బిల్డర్తో మాట్లాడుతున్న దగ్గర నుంచి సిమెంట్, ఈ మన ఐరన్ యూజ్ చేస్తాం కదా, అవి మొత్తం అన్నిటి గురించి తను చెప్పేసింది అనమాట. ఒకరోజు కూర్చోబెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడారు మాతో. అక్కడ చాలా వరకు నాకు హెల్ప్ అయింది. అండ్ మన బిల్డర్ మనకి ఎంత కోట్ చేస్తారు, మనం ఎంత చెప్పాలి అనేది వాళ్ళ నుంచి మాత్రం నేను చాలా నేర్చుకున్నాను అనమాట. సో అట్లాగా. అండ్ తర్వాత ఇంకా మా బాబాయ్ అండ్ మా కజిన్ ఉన్నారు బెంగళూరులో. సో వాళ్ళిద్దరేమో ఇంకా వేరియస్ థింగ్స్లో నాకు చక్కగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇట్లా మనం ఏదైనా సరే చక్కగా ఇన్పుట్స్ తీసుకుంటే బాగుంటుంది. మనకి అన్నీ తెలుసు అని మాత్రం కూర్చుంటే డెఫినెట్గా ఎక్కడో చోట మునిగిపోతాం అనమాట మనం. అండ్ నేను ఎవరితో వెళ్తున్నాను ఏంటి ఆ డీటెయిల్స్ అనేవి నేను డెఫినెట్గా తర్వాత షేర్ చేస్తాను. ఎందుకంటే కొంత ఫస్ట్ ఒక ఫస్ట్ ఫేజ్లోనే ఉన్నాం వాళ్ళతోటి. అంటిల్ ఐ కంప్లీట్ దట్ ఫేజ్ నేను వాళ్ళు జెన్యూనా కాదా అనేది నేను చెప్పలేను. యాక్చువల్లీ దే ఆర్ వెరీ జెన్యూన్, బాగా చేస్తున్నారు, కరెక్ట్గా టెక్నికల్గా వెళ్తున్నారు. జెన్యూన్ ఇన్ ద సెన్స్ టెక్నికల్గా వెళ్తున్నారు. సో మనకి ఫాస్ట్గా పని అయిపోతుంది ప్రస్తుతము. తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్ దగ్గర నుండి మనకు అసలు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే థర్డ్ పార్టీ కమ్స్ దేర్. బిల్డర్ అనేవాళ్ళు మళ్ళీ థర్డ్ పార్టీ ఉంటారు, బట్ దే విల్ బీ టైయింగ్ అప్ విత్ ద కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. బిల్డర్ వాళ్ళతోటి టైఅప్ అవుతారు. సో అక్కడ మనకి అసలు విషయం అనేది తెలుస్తుంది, కక్క హెడేక్ ఉంటుందా లేదా అనేది. నేను అప్పుడు దాకా కూడా నేను ఎవరితో చేయించుకుంటున్నా అనేది రివీల్ చేయకపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన తర్వాత ఎవరికన్నా కట్టుకోవాలి అని ఉంటే వెంటనే వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయ్యి బాగుంది బాగాలేదు ఇవన్నీ బిట్వీన్ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో మీలో చాలామందికి తెలుసు నాకు నచ్చితేనే నేను ఏదైనా సరే వీడియోస్లో షేర్ చేస్తాను అని. సో
కొంత టైం ఇవ్వండి నాకు, డెఫినెట్గా నేను ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి నేను మీతో షేర్ చేస్తాను. సో దిస్ ఇస్ ఆల్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ మొన్న మేము ప్యారిస్కి వెళ్ళాం, మీకు గుర్తుందా? నేను మా హస్బెండ్ ఒకరోజు వీకెండ్ వెళ్ళామని. అది ఎందుకంటే హార్డ్వేర్ షాప్స్ బోల్డ్ అని ఉంటాయండి అక్కడ. మాకు ఒక ఐడియా వస్తుంది అసలు ఏం తీసుకోవచ్చు, మాకేం కావాలనేది తెలుస్తుంది అన్నీ చూడటానికి అని చెప్పి వెళ్ళి మాకు బోల్డ్ అంత నాలెడ్జ్ వచ్చిందనమాట వాటి మీద. ఎలా అంటే టాయిలెట్ ఫిట్టింగ్స్ అవన్నీ చూసాము, ఫ్లోరింగ్ చూసాము, తర్వాత మన వాష్ బేసిన్స్ ఉంటాయి కదా అవి, సింక్, ఇలాంటివన్నీ చాలా చూసాము. బాగా తెలిసిందనమాట, మాకు ఒక ఐడియా వచ్చింది. ఇంకా మనకి చెప్పాలని అంటే ఇంకా చాలా ఉందండి తెలుసుకోవడానికి. నేను ఒక 10% కూడా నేను దీని మీద రీసెర్చ్ చేయలేదనే చెప్పాలి. కానీ తిరిగింది మామూలుగా తిరగలేదు. మేము పోయిన వారం ఏమో డోర్స్ అండ్ విండోస్ చూడటానికి వెళ్ళాము. ఆ డోర్స్ అండ్ విండోస్ కూడా ఇప్పుడు మన మెయిన్ డోర్ టీక్ వుడ్ వేయించుకుంటే ఈ బిల్డర్ ఏమో ఒక టైప్ ఇస్తారు కదా మనకి. సో అవి మనకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ మనం అక్కడ ఎంత ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి మనం ఈ డోర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లోరింగ్ విషయాన్ని తీసుకోండి, లేకపోతే డోర్స్ అండ్ విండోస్ గురించి చెప్తాను. ఇప్పుడు డోర్స్ తీసుకోండి, బిల్డర్ అంటారు మీకు బాత్రూమ్ డోర్ ఒక 4000 కాస్ట్లో ఇస్తాను నేను అంటే వాళ్ళు స్క్వేర్ ఫీట్ చెప్తారు. నేను మీకు బాగా అర్థం అవడానికి అని చెప్పి డోర్ ప్రైస్ అని చెప్తున్నాను. వాళ్ళేమో ఎప్పుడు స్క్వేర్ ఫీట్ లెక్కలోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంటికి టోటల్ నెంబర్ ఆఫ్ డోర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ విండోస్ వాళ్ళు అనేది పీసెస్ లెక్క వాళ్ళకి అనవసరము. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ విండోస్ మీద మనకి ఎంత స్క్వేర్ ఫీట్ పడిందో అది ఇంటూ వాళ్ళు ఇచ్చే ప్రైస్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏంటంటే ఒక విండో వచ్చేసరికి 350 రూపీస్, మనకి నచ్చిన 350 రూపీస్ ఉంది ఒక స్క్వేర్ ఫీట్. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మేము ఒక విండో మీద 150 రూపీసే ఇస్తాము పర్ స్క్వేర్ ఫీట్ అంటారు. సో డిఫరెన్స్ ఎంత 200 రూపీస్ వచ్చింది ఇక్కడ. ఆ 200 రూపీస్ మనమే వేసుకొని కొనాలి. సో సేమ్ అట్లాగే డోర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 4000 రూపీస్ డోర్ ఇస్తున్నారు మనకి అది నచ్చలేదు. ఐ వాంట్ గో విత్ 9000 రూపీస్ డోర్, లేదా 16,000 రూపీస్ డోర్, 20,000 రూపీస్ డోర్. అది ఇంకా మన ఇష్టము. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఓన్లీ 4,000 ఇస్తున్నారు. సో ఆ 4,000 మైనస్ మనం ఇప్పుడు ఆ 4,000 ప్లస్ మనం ఇంక ఎంతైతే మనకి ఏ డోర్ అయితే నచ్చిందో ఆ మిగతా కాస్ట్ అంతా బ్యాలెన్స్ అంతా మనమే పే చేసుకోవాలన్నమాట. అక్కడ మనకి బాగా ఇదైపోతుంది, ఖర్చు అయిపోతుంది అనమాట. సో అది మనము కొంచెం కంట్రోల్డ్గా చూసుకోవాలి, తెలివిగా ఆలోచించుకోవాలి మనకి ఏం కావాలనేది. ఎందుకంటే మార్కెట్లో లేటెస్ట్ వస్తూ ఉన్నాయి. అసలు అక్కడ వాళ్ళు ఒకటి మన ఏంటంటే మ్యానిపులేట్ చేయాలని కాదు, దట్ ఈస్ దేర్ బిజినెస్ అనమాట. ఇంకా వాళ్ళు రకరకాలు చెప్తారు, ఇదే బాగుంటుంది, ఇలాగే చేసుకోండి, ఇప్పుడు ఇది లేటెస్ట్ అని. మళ్ళీ ఆ లేటెస్ట్ కాస్త ఒక 2-3 సంవత్సరాలు అయ్యాక ఇంకొకటి కొత్తది వచ్చి దాని లేటెస్ట్, అది చాలా బాగుంది అని అంటారు. మనకేం కావాలి అని అంటే డ్యూరబిలిటీ, రిలయబిలిటీ, ఈ రెండు చూసుకున్నట్టయితే అసలు నిజంగా నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా నా వీడియోస్లో, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అని. ఇది కరెక్ట్గా వర్క్ చేస్తుందండి. మనం ఇంటి విషయంలో ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనం కట్టుకున్నట్టయితే మనకి బోల్డని డబ్బులు మిగులుతాయి, ఇల్లు చక్కగా హ్యాపీగా కట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మనం ఒక డిజైన్ కోసమో లేకపోతే ఒక మెటీరియల్ కోసమో ఖర్చు పెట్టేసినా అది అనవసరపు ఖర్చు అని నేను అనుకుంటాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్ మండే కానీ ట్యూస్డే కానీ పోస్ట్ చేస్తా అండి. ఇది వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.